హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు కూడా మీ ముందుకి ఒక థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ సినిమా కాదు, ఇది సిరీస్ అనమాట. సో స్టార్ట్ చేసే ముందు నా నుంచి రోజు అడిగేదే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఉంటుంది మహా అయితే. కొంచెం ఏదైనా మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా సినిమాలు కొత్తగా ఏదైనా అనిపించినా నాకు కామెంట్ చేయండి. థ్రిల్లర్ మూవీస్ కానీ హారర్ మూవీస్ కానీ నేను వాటిని కూడా చూసి చెప్తాను. అండ్ ఈరోజు సినిమా వచ్చేసి ద సీక్రెట్ ఆఫ్ షిలేడార్స్ అనమాట. షిలేదార్స్ అనమాట. ఇది వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్గా ఉంది. తెలుగు లాంగ్వేజ్లో ఉంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి సీజన్ 1. సో ఇది చాలా బాగుంది సినిమా అయితే. యాక్చువల్లీ సినిమా ప్లాట్ వచ్చేసి ఖజానా గురించి అనమాట. అంటే రాజుల కాలంలో నగలు ఇవన్నీ దాచి ఉంటారు కదా ఒక ఒక ప్లేస్లో. సో దాన్ని వెతికే ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది అనేది సినిమా అనమాట. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే కార్లో ఒక ఫాదర్ మదర్ ఒక చైల్డ్ వాళ్ళ కొడుకు వెళ్తున్నట్టు చూపిస్తారు. చూపించేటప్పుడు ఆ కొడుకే హీరో అనమాట. సో వెనకాల నుంచి ఒక లారీ గుద్దేస్తుంది. అది అయిపోయిన తర్వాత హీరో వాళ్ళని చూపిస్తారు. వాళ్ళు మనకి మహారాష్ట్రలో ఉంది కదా శివాజీ గారి ఫోర్ట్. సో దాన్ని దాన్ని క్లైమ్ చేస్తూ చూపిస్తారనమాట. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. హీరోకి ఏంటంటే చిన్నప్పటి నుంచి పురాణాలని ఇవన్నీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. సో అలాగే వేరే సైడ్ కూడా చూపిస్తూ ఉంటారు. అంటే శివాజీ గారి యొక్క ఫోర్ట్ గురించి చెప్తూ ఉంటాడనమాట యూట్యూబ్లో. దాన్ని వేరే వాళ్ళు చూస్తారు. అతనే జడ్జ్. ఆ జడ్జ్ కూడా ముసలాయన. ఆయన క్యాన్సర్ ఉంటుంది. ఇంకా 6 monthsలో చనిపోతారు అని ఉంటుంది అనమాట. సో ఆయన దగ్గర ఒక కీ ఉంటుంది. ఆయన హీరో వీడియో అనేది చూస్తూ ఉంటాడు కార్లో వెళ్తున్నప్పుడు. సో ఇక అయిపోయింది. తర్వాత ఈ జడ్జి గారిని చూపిస్తారు. జడ్జి గారు ఒక గుడికి వెళ్తారనమాట. ఆ గుడి దగ్గర ఇంకొక ఆయన ఉంటాడు. ఆయనతో మాట్లాడతాడు సీక్రెట్గా. మాట్లాడి ఒక కీ ఇస్తాడనమాట. ఆ కీ ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు. అది మనకి తర్వాత చూపిస్తారు ఆయన ఎవరు అనేది. సో అయితే తర్వాత ఒక కాన్ఫరెన్స్ జరిగిద్ది. హీరో తన ఫ్రెండ్ కూడా ఉంటారనమాట. హీరో తన తమ్ముడు. హీరో చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు కదా. సో వేరే వాళ్ళ దగ్గర పెరుగుతాడు. అక్కడ తమ్ముడు అనమాట. సో హీరో వాళ్ళ తమ్ముడు ఉంటారు. సో వాళ్ళు ఒక మీటింగ్ లాంటి దానికి కాన్ఫరెన్స్ లాంటి దానికి అటెండ్ అవుతారు. అక్కడ ఈ జడ్జి గారికి కొంచెం మెయిన్ గెస్ట్ అనమాట ఈ జడ్జి కావాలని చెప్పి అక్కడ హార్ట్ అటాక్ వచ్చినట్టు యాక్షన్ చేస్తాడు. అండ్ హీరో అలా యూట్యూబ్ ఛానల్తో పాటు డాక్టర్ అనమాట. అండ్ వాళ్ళ తమ్ముడు కంప్యూటర్ తెలిసి ఉంటుంది బాగా. సో ఆయన పడిపోగానే హీరో వెళ్ళి డాక్టర్ కదా చెక్ చేస్తాడు. పల్స్ నార్మల్గా ఉంటుంది. సో ఆయన కావాలనే పడిపోతాడు. ఆయన డాక్టర్ కాబట్టి వస్తాడు అని చెప్పేసి ఆయనకు ఒక బుక్ ఇస్తాడనమాట తర్వాత కాపాడినందుకు. ఆ బుక్లో కొన్ని విషయాలు రాసి ఉంటాయి. సో ఈయనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫాదర్కి ఒక ఉంగరం ఉంటుంది. షిలేదార్స్ అని ఇప్పుడు సినిమా పేరు ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ కదా. షిలేదార్స్ అందరికి ఒక ఉంగరం ఉంటుంది. అది వాళ్ళ ఫాదర్ కూడా ఉంటుంది అనమాట. హీరో వాళ్ళ ఫాదర్ కూడా ఒక షిలేదార్ ఏంటంటే తర్వాత చెప్తాను. ఈ జడ్జి గారికి కూడా షిలేదార్ ఆ రింగ్ ఉంటుంది. సో ఆ రింగ్ చూసి కొంచెం షాక్ అవుతాడు హీరో. మా డాడీకి కూడా ఇలాగే ఉంది కదా అని చెప్పేసి ఆ యాక్సిడెంట్స్ని చూపిస్తూ ఉంటారనమాట. సో అది అయిపోయింది. తర్వాత అంటే ఒక బుక్ ఇస్తారన్న కదా. ఆ బుక్లో ఒకటి రాసి ఉంటుంది. సో ఈ జడ్జిని వేరే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు? విలన్ గ్రూప్ వాళ్ళు అనమాట. హీరో పేరు వచ్చేసి రామో రఘున్ ఏదో ఉంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ పేరు వచ్చేసి మధు అండ్ హీరోయిన్ వచ్చేసి ప్రియాల్ అనమాట. సో వీళ్ళిద్దరిని హీరో అండ్ వాళ్ళ తమ్ముని ఇన్వైట్ చేసేది హీరోయిన్నే. సో ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆ విలన్స్ కూడా ఈ ఖజానా కోసం ఈ జడ్జి గారికి తెలుసు అనమాట ఖజానా ఏంటి అసలు ఎక్కడ ఉంటుంది అనేసి. సో దాని గురించి ఆ విలన్స్ వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కథ అలా నడుస్తూ ఉంటుంది. జడ్జి చనిపోతాడు, మధ్యలో చంపేస్తారు. నెక్స్ట్ ఆ జడ్జి చంపేసింది వీళ్ళ మీదకి వస్తుంది అనమాట. హీరో అండ్ వాళ్ళ తమ్ముడి మీదకి. హీరో మీదకే వస్తుంది, వాళ్ళ తమ్ముడి మీదకి కూడా కాదు. సో ఇంకో పోలీస్ కూడా ఉంటుంది. ఈయనది కూడా కొంచెం క్యారెక్టర్ ఉంటుంది బాగానే. సో ఈయన ఏంటంటే హీరోని తీసుకెళ్తాడు పోలీస్ స్టేషన్కి. ఇలా జడ్జి చనిపోయాడు నీ వల్లే అని చెప్పేసి. తర్వాత హీరోయిన్ వచ్చేసి నేను లాయర్ని అని చెప్పేసి విడిపించేస్తుంది. బయటికి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి తెలుస్తుంది అనమాట నాకు ఇలా చెప్పారు, అసలు ఆయన ఎలా చనిపోయారు, ఎందుకు చచ్చిపోయారు అని చెప్పేసి. మళ్ళీ ఎక్కడైతే చనిపోయారో వాళ్ళ ప్లేస్కి వెళ్తారు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు. అక్కడ ఒక లాక్ అనేది దొరుకుతుంది. ఆ ఖజానాకి సంబంధించిన ఒక లాక్. సో దాన్ని పట్టుకుంటారనమాట. దాని ద్వారా ఇంకొక కనెక్షన్ దగ్గరికి వెళ్తారు. అంటే దాని దగ్గర ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో రాసి ఉంటుంది అనమాట. లెటర్లో ఫస్ట్ ఏం రాసి ఉండదు. వాళ్ళు షాప్కి వెళ్ళి టీ తాగుదామని అనుకుంటే ఇక్కడ ఇన్విజిబుల్ లెటర్ అనమాట. అక్కడ రాసి ఉంటుంది, కానీ పొగ పెడితే అప్పుడు వస్తుంది అనమాట. సో
అలాగే ఎక్కడికి వెళ్ళాలో రాసి ఉంటుంది. అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక కీ దొరికిద్ది. సో ఆ కీ కాకుండా మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది అలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇందాక విలన్ అని చెప్పే కదా, ఆ విలన్ ఎవరంటే ఆ స్టేట్కి గవర్నర్ అనమాట. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఖజానా వచ్చేసి ఛత్రపతి శివాజీ గారిది. ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు కదా, ఆయనది ఖజానా ఉంటుంది. దానికోసం వీళ్ళు వెతుకుతారు. కానీ ఈ గవర్నర్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వారసుడు అనమాట ఈ గవర్నర్. ఇది నా సంపద అని చెప్పేసి నాకే దక్కాలి అని చెప్పేసి ఈ గవర్నర్ కూడా ఆ ఖజానా కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు కథ ఏంటంటే విజయనగరం సంపద అంతా విజయనగరం వాళ్ళది. సో విజయనగరం మీద ఒక రాజు అదే మొఘల్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు విజయనగర రాజు ఎవరైతే ఉన్నారో ఈ నగలు ఈ వజ్ర వాయిద్యాలు సేఫ్ ఎక్కడ ఉంటాయి అని అనుకుని శివాజీ మహారాజ్ దగ్గరికి అదంతా పంపిస్తారు. సో ఇదంతా నా సంపదే అని చెప్పేసి ఇతను అనుకుంటాడనమాట. విజయనగరం వారసుడు వన్ డే సెన్స్ వాళ్ళలో ఒక వంశానికి చెందిన ఒక అబ్బాయి అనమాట. అతనే గవర్నర్. వాడు కూడా ఖజానా కోసం వెతుకుతూ ఉంటాడు. సో అలాగే వీళ్ళకి హెల్ప్ చేసిన ఇంకో ఆయన కూడా చనిపోతాడు మధ్యలో. అలా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఒక లాస్ట్లో ఇంకొక అతను ఉంటాడనమాట. యాక్చువల్లీ వీళ్ళకి ఒక దొరికిద్ది, ఒక బాక్స్ లాంటిది, ఒక కీ లాంటిది. అది ప్రాచీన కాలం లాంగ్వేజ్లో ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయడానికి ఇంకొకళ్ళు ఉంటారు. అతనేమో శివాజీ మహారాజ్ వంశానికి సంబంధించిన వాడని చెప్పేసి చెప్పుకుంటాడు, కానీ కాదు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఆయనకి బాగా ఆయన కొంచెం మంచివాడు అనమాట. ఈ శివాజీ ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని బయట పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. శివాజీ గారి గురించి బయట పెట్టడానికి, అంటే నిజంగా ఇలా జరిగింది అని చెప్పేసి. సో దానికి శివాజీ గారి చైర్ ఉంటుంది కదా, రాజు కుర్చీ ఉంటుంది కదా పెద్దది, అది నిజంగా ఉంది. అది ఎక్కడుందో తెలియదు. సో దానికోసం వెతకడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా జరుగుతుంది. సో హీరోయిన్ అండ్ వాళ్ళ తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్తారనమాట అది డీకోడ్ చేయమని. ఆయన ఫస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేస్తాడు. తర్వాత తెలుసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వేరే చోటుకి వెళ్తారు. అక్కడి నుంచి కర్ణాటక వెళ్తారు, ఆ ప్లేస్లో ఉందని చెప్పేసి. సో వీళ్ళు కర్ణాటక వెళ్తున్నట్టు విలన్కి తెలిసిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే విలన్కి వీళ్ళు హీరోలు ఎక్కడికి వెళ్ళినా ఏమి వెళ్ళినా తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ హీరోయిన్ కూడా విలన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇదే ట్విస్ట్. ఇంకా ముందు ట్విస్టులు ఉంటాయి. హీరోయిన్ అసలు తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మీరు చూడండి, మంచిగానే ఉంటుంది సిరీస్. 6 ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కొక్కటి 30 minutes ఉంటుంది. 3 hours 3.5 hours మీరు అవగొట్టేయచ్చు. మంచిగా ఏదైనా సాటర్డే సండే ప్లాన్ చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ఒక బంగారాన్ని అయితే కనిపెడతారు, కానీ శివాజీ గారి చైర్ అయితే దొరకదు. సో తర్వాత ఏమైంది, ఇంకా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సినిమా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ ఒక బంగారం దొరికిన తర్వాత శివాజీ గారి చైర్ కూడా దొరకాలి కదా, దానికి ఎక్కడ ఎతుకుతారు ఏంటి అనేది సినిమా అలా నడుస్తూ ఉంటుంది. టోటల్ 6 episodes ఉన్నాయి. అలా ఒకళ్ళని మించిన ఒకళ్ళు విలన్లో ఉంటారనమాట. ఇందులో బాగానే ఉంటుంది ఎపిసోడ్, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఎవరన్నా చూడాలనుకుంటే ఇది ఖచ్చితంగా చూడండి. ఒక థ్రిల్లర్ మూవీ. నేను థ్రిల్లర్ మూవీస్ని మీ ముందు తెస్తున్నాను. వీడియో కూడా మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. అండ్ రోజుకి ఇలాంటివి మీ ముందుకి ఖచ్చితంగా తెస్తున్నాను. నిన్నైతే తేలేదు, ఎందుకంటే ఇది కొంచెం నిన్న 2 episodes చూసి రిమైనింగ్ 4 ఈరోజు చూశాను అనమాట. సో అందుకనే నేను చేయలేకపోయాను. అండ్ ఈరోజు నుంచి డైలీ ఒకటి వస్తూనే ఉంటుంది నా దగ్గర నుంచి. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం చూడండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో వీడియోతో వచ్చేస్తాను.